పాపి రాజ దర్బార్లో పోరాపో. నువ్వేనా? నువ్వు కాదా? అక్కడ పోయినాడా? సరే నువ్వు నా కంటపడాలా? నీ ముక్కు చెవులు కోసేస్తా నేను. సాటలో ఉండి కాదు తాట తీసేది, ఎదురుకు రావాలా. కోస్తా కోస్తా. మంత్రి పుంగవా రాజా, మన దర్బార్లో నేటి చర్చానీయాంశం ఏమిటి? రాజా, ముఖ్యముగా బ్రహ్మం గారి శిష్యున్న సిద్ధయ్య గారు మీ దర్శనార్థం బయట వేచి ఉన్నారు ప్రభు. అయితే త్వరితముగా వారిని ప్రవేశపెట్టుము. చిత్తం. హాజీ సాహెబ్ గారు, ఆ ముస్లిం భర్త ద్రోహిని బయట ఉన్నాడు, వాడిని తోడుకొని రమ్ము. తీసుకొని రమ్ము, రాకుండా. రాజా, సిద్ధయ్య వారు వచ్చి ఉన్నాను. బ్రహ్మము దేవుడే అని పగడి చెప్పిన కూడదు కూడదు కూడదటల్లా నీ తొలి వజల్చ చెవిదూరని పాప బలంబు బ్రదలై క్షమించరాని ముస్లిం మత ద్రోహి నేరస్తుడై ఉండి కూడా తాను నిలిచినది రాజస్థానం మరి నెరంగి అవిధేయుడై నిర్భయముగా నిర్లక్ష్యము చేయుచు నాకు సలామైన చేయక జపమాల తిప్పుచు ఏవేవో నోరలో గలుచు. ఎవరికి రా నీవు? జహావన ముడుమాల గ్రామ నివాసులైన దూదేకుల వీర సాహెబ్ గారి తండ్రి నా సిద్ధయ్యను. శ్రీ 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 విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుండను. దూదేకుల వాడవైతే నీకి మత విరుద్ధమైన విచిత్ర వేషమేమిటి? రాజా, ఈ సర్వ ప్రపంచమనకంతా ఒక చకర్నాటక రంగస్థలము. అందులో 84 లక్షల జీవరాశులలో అందందొక్కొక్క వేషము వారి వారి పూర్వార్జిత వాసనలచే వాటికి తగిన పాత్రలను ధరించి వారిని అనుసరించి వెలుచుందురు. అందులో నేనొక్కడును. కానీ ఇందులో విచిత్రమైన వేషమేమున్నది? అయితే నీ ఒక మహమ్మదీయ వేషధారి కదా, మరి మహమ్మదీయ మత విడిచి హిందూ మతం ఎలా తెరవైతివి? ప్రభు పొరపడుచున్నారు. పొరపడుచున్నాం. పిండి వంటలు పలు రకములైన అందు మధుర పదార్థం ఒకటి. రంగురంగు వస్త్రములు ఎన్ని కట్టినను దూది మాత్రమే. మార్గములు ఎన్ని ఉన్నను గ్రామం ఒక్కటే. తద్విధమున వివిధ నామములచే వెలుగొందుచు కొలువబడి శ్రీ విరాటి స్వరూపుండొక్కడే కదా. ఎవరికి ఏ మతము ఏ నామము రుచించునో దానినే తలచి జన్మ తరింప చేసుకునవచ్చును. అయితే నీ ఒక మహమ్మదీయ వేషధారివి కదా, మరి మహమ్మదీయ మతం విడిచి హిందూ మతం ఎలా చేరవైతివి? వారను నీ జన్మ తరింపజేయలేదని నీ భావం. రాజా, ప్రజాపాలక పరమేశ్వర సృష్టిలో నీ మతము నా మతమని భేదములు లేవు కదా. పరికించి చూసినను పరమేశ్వరుడు ఒక్కడే. దేహములు ఎన్ని ఉన్నను దేహి ఒకటిని తలిచి నా జన్మ తరింప చేసుకున్నానో లేదో అని సందేహము కలిగి నేను వీరగురుని చేరినాను. అయితే సర్వ ప్రపంచమునకు ఆకృతి అయిన అల్లా ఒక్కడే అని మరచి అట్టి నామమును మసీదులో చేరి నమాజు చేయక నానా విధ రూపంలో లెక్కలేనని దైవములు గల హిందూ మతమును చేరినావు. ఇందులో నిన్ను తరింపజేయ దైవం ఎవరో తెలుపుమురా పాపి. ప్రభు, తరింపవచ్చును గాని నేటి కలికాలమున నా మతమే శ్రేష్టమనిది. పరమతము పనికి మాలినదని దూషణ చేయవారెందరో గలరు. అట్టి సహావాస దోషమున నాలో కూడా రేకెత్తి నాని భేద బుద్ధి జన్మించిన నా జన్మ తరింప చేసుకున్నానో లేదో అని నేను వీరగురుని చేరినాను. పాపాత్ముడా,
సర్వ ప్రపంచమునకు ఆకృతి అయిన అల్లా ఒక్కడే అని మరిచి అట్టి నామమును మసీదులో చేరి నమాజు చేయక నానా విధ రూపములో లెక్కలేనన్ని దైవమును గల హిందూ మతమందు చేరినావు. ఇందులో నిన్ను తరింపజేయు దైవం ఎవరో తెలుపమరా పాపి. అలంపన ఆకాశమున ఒక సూర్యుడు ఈ సర్వ ప్రపంచమనంతా తన వెలుతురు ఎట్లా వ్యాపింపబడ చేయుచున్నాడు, అట్లే శ్రీ విరాటి స్వరూపుండు జీవాత్మ స్వరూపుడై వెటుల వెలుగుచున్నాడో వినుము రాజా. ఒక సామాన్య మానవుని విశ్వస్వరూపాన్ని వాగుతున్నావు. అట్టి వాడొక్కడి రూపంలో ఎంత వెలుగుందుతాడో తెలుపము. సర్వ జీవ కోటులన్నిటి సంచరించు ఇన్ను నన్ను చూడంత అందయుండు శ్రీ విరాట్ కోటులూరి విశ్వేశ్వరుండు వెలుగుచున్నాడు సర్వము వినుము రాజా. సర్వము తానే అయితే కొందరు మంచి స్వాభావికులు గాను మరికొందరు చెడు స్వాభావికులు గాను ఉందరేలా రాజా. సముద్రములో నీరు సూర్యరశ్మిచే తేలికై పైకెగసి ఆవిరి రూపమున పరిశుద్ధములకు మేఘములు ఏర్పడి అటుపై చల్లని గాలి వీచి వర్ష రూపమున వర్షించును. అట్టి ఒకే పరిశుద్ధమైన వర్షపు నీరు మురికిపై పడిన నీరు మురికిగాను పరిశుద్ధ స్థలమున పడిన నీరు పరిశుద్ధముగా ఎండును. అట్టి ఒకే పరిశుద్ధమైన వర్షపు నీరు అచ్చటచ్చట పరిసర్వలను బట్టి ఎట్లు మంచి చెడులుగా మారును, అట్లే మానవులు కూడా వారి వారి పూర్వార్జిత పాపపుణ్యములను బట్టి కొందరు మంచి స్వభావకులుగాను మరికొందరు చెడు స్వభావకులుగానుందరు. అయితే అన్నీ తెలిసిన వాడవేనా? ఇంత అహంకారివై చిన్న పెద్ద తారతమ్యం లేక నాకు సలామైన చేయకపోతే ధరాబారక నే చేసలాములో మగ్గురు దేవులు తప్ప అన్నలో భరింపజాలరు. అవురా వీడికందరి కండకావరము పాలవంటి పాలవంటి కులము పాడు చేసి శీలతనరుంగజాలక సిగ్గులేక నీతులను తెల్పగ సిద్ధమైతివి కదర నిక్కముగ శిక్షించు నీకు నీకు ఎవరో దుర్మార్గుడా ఊరుకున్న విధివిధి వాగుతున్నావు. చూడము నేను ఏం చేస్తాను. అబ్బా మంత్రి నా వల్లంత బాధ, ఈ బాధ భరించలేను. యా రహీం యా కరీం యా రసూలిల్లాహి దిక్కుతో చెప్పున్నదే నాకు భయం వేస్తున్నది, నా గుండెలు వదులుతున్నవి. అయ్యో ఏమి గాఢాంధకారం, నా కన్నులు కనిపించకున్నాయి మంత్రి, నా కన్నులు కనిపించకండి. నేను గుడ్డివాడనేతిని మంత్రి, గుడ్డివాడనేతిని. మంత్రి పుంగవ ఈ సిద్ధయోగిని సామాన్య మానవుడు అనుకుంటుంది. కాదు కాదు సాక్షాత్ పరమేశ్వరుని అవతారం.